హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 214 పాయింట్స్ గెయిన్ అయ్యి 58,350 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 43 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,388 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 35 పాయింట్స్ డౌన్ అయ్యి 37,989 దగ్గర క్లోజ్ అవుతుంది. మార్కెట్ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా ర్యాలీ అయింది కదా. ఇన్ఫాక్ట్ మార్కెట్ కరెక్ట్ అవడానికి మార్కెట్కి ఎనఫ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నా ఇవాళ మన మార్కెట్స్లో ఒక బిగ్ ఫాల్ అయితే కనిపించలేదు. ఏమున్నా నెగిటివ్ రీజన్స్ మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు నిన్నటి లో మనకి ఎక్కడైతే ఫామ్ అవుతుందో అగైన్ ఆ లోకి నియర్ టు 10 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ ఫాల్ అవుతూ ఎగ్జాక్ట్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని 180 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ అప్ సైడ్కి ర్యాలీ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో అంతటి మొమెంటం అయితే ఇవాళ మనకు కనిపించలేదు. అండ్ కమింగ్ టు అవర్ మార్కెట్స్, గ్లోబల్గా అన్సర్టెనిటీ అయితే నెలకొనింది. తైవాన్ వాళ్ళపై చైనా వాళ్ళు ఆంక్షల్ని విధించారు. ట్రేడ్ రిలేటెడ్గా, ఎకానమీ రిలేటెడ్గా ఆంక్షల్ని విధించారు. అండ్ తైవాన్కి సపోర్ట్ చేస్తూ యుఎస్ వాళ్ళు తీసుకుంటున్న చర్యలకు కూడా చైనా వాళ్ళు ఏదైనా రియాక్షన్ ఇస్తారా, అసలు అగైన్ యుఎస్ చైనా రిలేటెడ్గా టెన్షన్స్ మొదలవుతాయనే ఒక అన్సర్టనిటీ కూడా గ్లోబల్గా ఉంటూ ఉండడం నిన్నటి గ్లోబల్ మార్కెట్స్ అంతటినీ కూడా కొంత డిస్టర్బ్డ్గా, మీన్స్ ఈక్విటీ మార్కెట్స్ కూడా నిన్నటి సెషన్లో అంత పాజిటివ్గా కనిపించలేదు మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్స్లో. అండ్ దానికి తగ్గట్టే యుఎస్ ఫెడ్ మెంబర్స్ కూడా శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో అండ్ సెయింట్ లూయిస్ రిలేటెడ్గా ఉన్న ఫెడ్ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఉంది. అప్కమింగ్ టైమ్స్లో మినిమం 50 లేదంటే 75 బేసిస్ పాయింట్స్ అన్న తప్పులేదు. వడ్డీ రేట్లను పెంచుకుంటూ వెళ్ళాలి, అప్పుడే కంట్రోల్లోకి వెళ్తామని హాకీ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, ఈక్విటీ మార్కెట్స్కి అగెనెస్ట్గా స్టేట్మెంట్స్ని ఇస్తూ ఉండడం కూడా మార్కెట్స్కి ఒక రీజన్లా అయితే ఉంది. ఫాలో అవడానికి ఇవన్నీ రీజన్స్లా పెట్టయితే మార్కెట్ ఫాలో అవ్వచ్చు. బట్ అక్కడ కూడా మనకి ఫాల్ కనిపించలేదు. మన ఇండియన్ మ్యాక్రో డేటాని కొంత పక్కన ఉంచితే గ్లోబల్ మ్యాక్రో డేటా అంతా కూడా రీసెంట్ డేస్లో వస్తున్న డేటా లైక్ జీడిపి డేటా కానీ, పిఎంఐ డేటా కానీ, ఇన్ఫ్లేషన్ డేటా కానీ ఇవన్నీ కూడా వీక్ సైడే మనకు కనిపిస్తున్నాయి. మరి అంత నెగిటివ్గా ఉంటున్నప్పుడు మార్కెట్స్ ర్యాలీ బ్యాక్ ఉంటున్న మెయిన్ రీజన్ ఏంటి? అది మనం రిపీటెడ్గా మల్టిపుల్ టైమ్స్ న్యూస్ వీడియోస్లో మాట్లాడుకుంటూనే వస్తున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, లైక్ నిన్న మొన్న ఏం జరిగిందనే దాన్ని బట్టి కాదు మార్కెట్స్ మూవ్ అవుతుంటాయి. చాలా టైం బ్యాకే ఫెడ్ వాళ్ళు ఇలా వడ్డీ రేట్లను పెంచుతారు. దీని కారణంగా ఈక్విటీ మార్కెట్స్ నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాయి. ఎఫ్ఐఎస్ భారీ మొత్తంలో ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఫెడ్ వడ్డీ రేట్ల గురించి మాట్లాడుకుంటున్నామో, వడ్డీ రేట్లు పెంచుతున్నారు, ఎకానమీ డిస్టర్బ్ అయింది, వీటి గురించి మాట్లాడుకుంటున్నాము. ఇవి ఆల్రెడీ కొన్ని మంత్స్ బ్యాక్ నుంచే మార్కెట్ లో ఫ్యాక్టర్ అవుతూ రావడం స్టార్ట్ అయ్యాయి. కాబట్టి రీసెంట్ డేస్ లో ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ఒక అనూహ్యమైన బయింగ్ ఇంటెన్సిటీ అయితే మార్కెట్ లో కనిపిస్తుంది. లాస్ట్ 9-10 మంత్స్ నుంచి ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అంత బయింగ్ యాక్టివిటీ లేకపోతూ రీసెంట్ డేస్ లోనే ఎఫ్ఐఎస్ ఒక బయింగ్ యాక్టివిటీ పాజిటివ్ సైడ్ మనకి ఇలా మూవ్ చేస్తూ ఉండడం ఎంటైర్ ఈక్విటీ మార్కెట్స్ ని, పర్టికులర్లీ గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ని పాజిటివ్ సైడ్ స్టెబిలైజ్ చేస్తుంది. నా వరకు ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా వస్తున్న ఈ బయింగ్ ఇంటెన్సిటీ ఆర్ బయింగ్ పోర్షన్ మార్కెట్స్ ని పాజిటివ్ సైడ్ మూవ్ చేస్తుంది. అండ్ దానికి అడిషన్ గా కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ సెగ్మెంట్స్ లో వీక్నెస్ ఉంటుంది అనుకుంటే అలా ఎంటైర్ సెక్టార్ లో ఇంపాక్ట్ కాకుండా మెజారిటీ ఆఫ్ నెంబర్స్ అన్ని బెటర్ దాన్ ఎస్టిమేట్స్ ఉంటుండడం కూడా ఓవరాల్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా సెంటిమెంట్ ని పాజిటివ్ సైడ్ అయితే టర్న్ చేస్తూ ఉంది. బట్ నేను మీకు ప్రీవియస్ డేస్ లో మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నట్లు 16,800 అబౌవ్ మనం 17,400 ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ప్రెసెంట్ మనం 17,400 దగ్గర ఉన్నాం. నేను పర్సనలీ 17,400 టు 17,520 ఆ 120 పాయింట్ జోన్ ని పొజిషనల్ గా ఒక క్వశ్చన్ మార్క్ జోన్ లా చూస్తున్నాను. ఆ 120 పాయింట్ అబౌవ్ కానీ ఒకవేళ డైలీ క్లోజింగ్ జరుగుతుంటే ఫర్దర్గా మనకి అప్ సైడ్ బులిష్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంది టువర్డ్స్ 17,800 అండ్ 18,000. ఇఫ్ అలా కాక అక్కడి నుంచి రిజెక్ట్ అవుతూ డౌన్ సైడ్కి వస్తూ ఉంటే 17,200 అండ్ 17,000 ఇంపార్టెంట్ సపోర్ట్స్ లా మనకి ఫామ్ అవుతున్నాయి. ఈ రెండు కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్తుంటే ఇది రీసెంట్ బులిష్ మార్కెట్ యాక్టివిటీకి రివర్సల్ లా మనం భావించవచ్చు. ఫ్రెండ్స్, వీడియోస్ రిలేటెడ్గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. జొమాటో వాళ్ళు 2020 ఎర్లీ మంత్స్ లో ఊబర్ ఇండియా ఫుడ్ బిజినెస్ ని అక్వైర్ చేశారు. ఆ అక్విజిషన్ లో ఊబర్ ఇండియా ఫుడ్ బిజినెస్ ని జొమాటో వాళ్ళు తీసుకుంటూ జొమాటోలో 7.8% దగ్గరగా స్టేక్ ని ఊబర్ వాళ్ళకి జొమాటో వాళ్ళు ఇచ్చారు. అండ్ ఆ ఎంటైర్ స్టేక్ 7.78% దగ్గరగా స్టేక్ ని ఊబర్ ఇండియా వాళ్ళు ఇవాళ మార్నింగ్ బ్లాక్ డీల్స్ లో ఎగ్జిట్ అయ్యారు. సో 7.78 నియర్లీ 7.8% దగ్గరగా స్టేక్ కంటే 62 crore షేర్స్ దగ్గరగా జొమాటోలో వాళ్ళు సెల్ చేసినట్టు. ఇది మార్కెట్లో ఓపెన్గా చేసేస్తున్న సెల్లింగ్ కాదు, ఇది బ్లాక్స్లో జరిగిన డీల్. అండ్ దీని రిలేటెడ్గా బయర్స్ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి, డిఐఎస్ దగ్గర నుంచి రెడీగానే ఉన్నారు. కాబట్టి ఒక బిగ్ స్లిపేజ్ అయితే మనకి మార్కెట్లో కనిపించలేదు. అండ్ ఈ ప్రైస్ బ్యాండ్ కూడా 48 to 54 అని ఒక ఫిక్స్డ్ ప్రైస్ బ్యాండ్లోనే సెల్లింగ్ ఉంటుంది. కాబట్టి అన్నెసెసరీ సప్లై ఈ బ్లాక్ డీల్స్లో మనకి మార్కెట్లో కనిపించదు. ఇంతకీ జొమాటో వాళ్ళకి 7.78% దగ్గరగా వాటా ఇచ్చారు కదా. అలా ఇస్తున్నప్పుడు జొమాటో నియర్ టు $2 బిలియన్ దగ్గరగా వాల్యూలో ఉండేది. ఇప్పుడు నియర్ టు $5 బిలియన్ దగ్గరగా ఉంది. మీన్స్ నియర్లీ
2.5 టైమ్స్ దగ్గరగా జొమాటోలో వాళ్ళ వాటా పెరుగుతున్నట్టు. ఇంకా సింపుల్ గా చూడాలంటే ఊబర్ ఇండియా వాళ్ళ ఫుడ్ బిజినెస్ ని జొమాటో వాళ్ళకి అమ్మింది 1376 crore కి. అదే సేమ్ ఇప్పుడు వీళ్ళు బ్లాక్ డీల్స్ ద్వారా ఆ వాటాని 3300 crore కి సెల్ చేస్తున్నారు. ఇది మనం జొమాటో రిలేటెడ్ గా ఎలా చూడాలి? ఊబర్ వాళ్ళు ఇంత పెద్ద మొత్తంలో ఎగ్జిట్ అవుతూ ఉండడం నెగిటివ్ గా చూడాలా అంటే ఇదేం మనకి నెగిటివ్ కాదు. వాళ్ళేం స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ కాదు. వాళ్ళ బిజినెస్ ని అమ్మారు కాబట్టి జొమాటోలో వాళ్ళకి ఆ వాటా ఉంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో జొమాటో స్టాక్ ఫాలో అవుతుండేసరికి వాళ్ళు ఈ జొమాటో స్టాక్ నుంచి ఎగ్జిట్ అవ్వాలని భావించుండొచ్చు. ఒక 0.5% ఇప్పుడు సెల్ చేసి మిగిలిన హాఫ్ అలా ఉంచున్నా ఫర్దర్ గా వాళ్ళు ఎప్పుడు సెల్ చేస్తారని మార్కెట్ లో ఒక ఓవర్ హ్యాంగ్ కూడా నడుస్తూ ఉంటుంది కాబట్టి కంప్లీట్ గా ఎగ్జిట్ అవుతూ ఉండడం, అది ఒక నాన్ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ ఎగ్జిట్ అవుతూ ఉండడం మార్కెట్ అయితే పెద్ద నెగిటివ్ గా తీసుకోదు. నెక్స్ట్ అగైన్ విండ్ఫాల్ ట్యాక్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ వాళ్ళు ప్రీవియస్ గా తీసుకున్న వాళ్ళ డెసిషన్స్ ని రివైజ్ చేస్తున్నారు. క్రూడ్ పెట్రోలియం రిలేటెడ్ గా ప్రీవియస్ గా విధించిన 17,000 per ton ట్యాక్స్ నుంచి 750 రూపీ దగ్గరగా ఇంక్రీజ్ చేశారు. ఇది యాక్చువల్లీ నెగిటివ్ ఈ క్రూడ్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తున్న కంపెనీస్ కి. బట్ ఈ నెగిటివ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ని కట్ చేస్తున్నారు. పెట్రోల్ పై ప్రీవియస్ గానే 0 ఎక్సైజ్ డ్యూటీని విధించారు. పెట్రోల్ పై ఎటువంటి ఎక్సైజ్ డ్యూటీ లేదు. కానీ డీజిల్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఉన్న 11 రూపీ per లీటర్ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ 5 రూపీ per లీటర్. అండ్ ఈ ఏరోప్లేన్స్ లో యూజ్ చేసే ATF ఫ్యూయల్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఉన్న 4 రూపీ per లీటర్ నుంచి ఇప్పుడు 0కి తీసుకొస్తూ ఉండడం ఇది ఆయిల్ రిఫైనింగ్ కంపెనీస్ కి బెటర్ గానే కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో ప్రీవియస్ గా ఉన్న గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్, సింగపూర్ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ పీక్స్ నుంచి ఎక్కువగా కరెక్ట్ అవుతూ రీసెంట్ టైమ్స్ లో $3 అండ్ ఈవెన్ $2 per barrel లో కూడా రీసెంట్ టైమ్స్ లో గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ కనిపిస్తూ ఉండడం. ప్రీవియస్ గా ఈ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ కారణంగానే ఈ చెన్నై పెట్రోలియం కానీ అండ్ MRPL వాళ్ళు కానీ భారీగా లాభపడతారనేలా మనకి మార్కెట్ లో డేటా ఉంది. ఇన్ఫాక్ట్ రిలయన్స్ వాళ్ళు కూడా. కానీ ఆ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ డౌన్ సైడ్ కి ఫాలో అవుతుండడం వీటికి ఆ బిగ్ అడ్వాంటేజ్ అప్కమింగ్ క్వార్టర్లీ నెంబర్స్ లో అయితే మిగిల్చట్లేదు. నెక్స్ట్ ఇండియన్ ఐటీ అండ్ అవుట్ సోర్సింగ్ మల్టీనేషనల్ కంపెనీ అయిన ఈక్లర్క్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు August 9th బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బోనస్ రిలేటెడ్ గా డెసిషన్ ని తీసుకుంటారని ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ బోనస్ తర్వాత నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతుంటాయి, దానికి తగ్గట్టు స్టాక్ ప్రైస్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో రీటైలర్ పార్టిసిపేషన్ పెరుగుతుందని ముందుగానే యాంటిసిపేషన్ చేస్తూ కూడా బోనస్ అప్డేట్స్తో బై చేసే పొజిషనల్ ట్రేడర్స్ కూడా ప్రైస్ని పాజిటివ్గా లిఫ్ట్ చేస్తూ ఉండడం మోస్ట్లీ ఇలాంటి అప్డేట్స్తో స్టాక్స్ ఇలా మూవ్ అవడానికి రీజన్. నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 3% దగ్గరగా డౌన్ అయింది. కానీ వస్తున్నదైతే పాజిటివ్ అప్డేటే. US FDA వాళ్ళు రీఇన్స్పెక్షన్ వీళ్ళ యూనిట్ 11 రిలేటెడ్ గా చేసి 3 అబ్జర్వేషన్స్ ఇస్తున్నారు. 3 అబ్జర్వేషన్స్ ఇవ్వడం నెగిటివ్ గా చూడాలి కదా అంటే 2011లో ఈ సేమ్ యూనిట్ 11 API మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి వార్నింగ్ లెటర్ US FDA వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అలా ఇచ్చిన వార్నింగ్ లెటర్ కి ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో అగైన్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని July 25th నుంచి August 2nd వరకు రీఇన్స్పెక్షన్ చేసి ఆ వార్నింగ్ లెటర్ ని లిఫ్ట్ చేస్తూ 3 అబ్జర్వేషన్స్ ని ఇస్తుండేసరికి ప్రీవియస్ గా ఉన్న వార్నింగ్ లెటర్ రిలేటెడ్ గా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది సబ్సైడ్ అవుతుంది. ఇది మనం ఓవరాల్ గా పాజిటివ్ గా తీసుకోవాలి. ఇన్ఫాక్ట్ ఆ 3 అబ్జర్వేషన్స్ లో డేటా ఇంటిగ్రిటీ లేదని కూడా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. బట్ ఈ అప్డేట్ తర్వాత స్టాక్ నియర్ టు 3% దగ్గరగా డౌన్ అయింది. నెక్స్ట్ బంధన్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ గా IDFC వాళ్ళకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ బిజినెస్, అసెట్ అండర్ మేనేజ్మెంట్ బిజినెస్ ని బంధన్ ఫైనాన్షియల్ క్యాపిటల్ వాళ్ళు అండ్ GAC వాళ్ళు ఎక్వైర్ చేస్తారనే అప్డేట్స్ ఉన్నాయి కదా. అండ్ ఆ అక్విజిషన్ కి CCI కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇవాళ మనకి అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్సూరెన్స్ కంపెనీస్ ని రెగ్యులేట్ చేసే రెగ్యులేటరీ బాడీ అయినా IRDAI వాళ్ళు మీన్స్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఒక కాంపోజిట్ బిజినెస్ లైసెన్స్ వైపు ఆలోచిస్తున్నారనేలా అండ్ వీటి రిలేటెడ్గా ఉన్న లీగల్ ఇష్యూస్ ని క్లియర్ చేసుకుంటూ ఒక కాంపోజిట్ బిజినెస్ లైసెన్స్ ని ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ కి అందిస్తారనేలా మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. కాంపోజిట్ బిజినెస్ లైసెన్స్ ఇలా చెప్తే ఏమర్థం అవుతుంది, అసలు దీని మీనింగ్ ఏంటి? ప్రెసెంట్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో మీరు వెళ్ళి లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేయాలనుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ లైసెన్స్ తీసుకోవాలి. ఒకవేళ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేయాలంటే దానికి సపరేట్ గా లైసెన్స్ తీసుకోవాలి. అలాగే జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేయాలంటే దానికి సపరేట్ గా లైసెన్స్ ఉండాలి. కానీ ఇప్పుడు IRDAI వాళ్ళు ఆలోచిస్తున్నది లైఫ్ ఇన్సూరెన్స్ ప్లేయర్స్ అందరికీ కూడా మీన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లోను అండ్ ఈవెన్ జనరల్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో కూడా వాళ్ళు ఒకవేళ ప్లే చేయాలనుకుంటే సపరేట్ లైసెన్స్ కాకుండా ఒక సెగ్మెంట్ లో ఉన్న ప్లేయర్స్ ని ఇంకొక సెగ్మెంట్స్ లో కూడా అలౌ చేసేలా ఎగ్జిస్టింగ్ ఉన్న ప్లేయర్స్ కానీ కొత్తగా వస్తున్న వాళ్ళకి ఒక కాంపోజిట్ బిజినెస్ లైసెన్స్ ని ఇవ్వాలనే ఆలోచనలో IRDAI వాళ్ళు ఉంటున్నట్లు అప్డేట్స్ వస్తుండవి. వాళ్ళ ఇన్సూరెన్స్ స్టాక్స్ లో మనకు కొంత పాజిటివ్ మూవ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ సన్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న మొహాలీ ప్లాంట్ లో US FDA వాళ్ళు ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేశారని చెప్తున్నారు. ఇది కొంత జాగ్రత్తగా గమనించాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. మీకు గుర్తుంటే సన్ ఫార్మా వాళ్ళు రాన్బాక్సీ వాళ్ళని 2015లో కొంటున్నప్పుడు రాన్బాక్సీ అండర్లో ఉంటున్న ఈ మొహాలీ ప్లాంట్ అనేది
సన్ ఫార్మా వాళ్ళకి వచ్చింది. అండ్ అలా వస్తున్న టైంలో ఈ మొహాలీ ప్లాంట్ రిలేటెడ్గా ఇంపోర్ట్ అలర్ట్ యూఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఆల్రెడీ విధించారు. మీన్స్ రాన్బాక్సీ సన్ ఫార్మా డీల్ జరిగిన 2015లో, కానీ 2015 కంటే బిఫోరే 2013లోనే రాన్బాక్సీ అండర్లో ఉంటున్న ఈ మొహాలీ ప్లాంట్ రిలేటెడ్గా యూఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఇంపోర్ట్ అలర్ట్ ని విధించారు. మీన్స్ ఇండియాలో ఆ ప్లాంట్లో తయారవుతున్నవి యూఎస్లోకి వెళ్ళకూడదని 2013లో వచ్చిన ఇంపోర్ట్ అలర్ట్ 2015లో సన్ఫార్మా వాళ్ళ అండర్లోకి వెళ్ళిన 2 ఇయర్స్కి మీన్స్ 2017కి లిఫ్ట్ అయింది. అది యాక్చువల్ ఆ టైంలో ఒక బిగ్ పాజిటివ్ అప్డేట్ సన్ఫార్మా రిలేటెడ్గా. అండ్ అప్పటి నుంచి మొహాలీ ప్లాంట్ రిలేటెడ్గా యూఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తున్నారన్న ప్రతిసారి మార్కెట్ అయితే కొంత కీన్గా గమనిస్తూ వస్తుంది. అండ్ అగైన్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్గా ఇప్పుడు ఇన్స్పెక్షన్ స్టార్ట్ అయిందని మార్కెట్లో అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఐటీసీ వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ బిజినెస్ సెగ్మెంట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. నియర్లీ 20 years బ్యాక్ విల్స్ లైఫ్ స్టైల్ అనే ఒక నేమ్ తో ఈ క్లాతింగ్ బిజినెస్ లోకి ఐటీసీ వాళ్ళు ఎంటర్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వాళ్ళు జాన్ ప్లేయర్స్ బ్రాండ్ ని కూడా ఎక్వైర్ చేశారు. బట్ 2019లో ఈ లైఫ్ స్టైల్ రీటైలింగ్ బిజినెస్ ని రీస్ట్రక్చరింగ్ చేస్తూ మోస్ట్ ఆఫ్ ద ఆపరేషన్స్ ని స్కేల్ డౌన్ చేసి మీన్స్ ఆపరేషన్స్ ని ఈ సెగ్మెంట్ లో తగ్గించి వీళ్ళు వన్ ఆఫ్ ద మెయిన్ బ్రాండ్ అయిన జాన్ ప్లేయర్స్ ని రిలయన్స్ రీటైల్ వాళ్ళకి సెల్ చేశారు. అండ్ ఇప్పుడు కంప్లీట్ గా విల్స్ లైఫ్ స్టైల్ ని కూడా డిస్కంటిన్యూ చేస్తూ ఈ లైఫ్ స్టైల్ రీటైలింగ్ సెగ్మెంట్ నుంచి ఐటీసీ వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్లు అప్డేట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఈజీ ట్రిప్ ప్లానర్స్ రిలేటెడ్ గా కనిపిస్తున్న అప్డేట్, నోమురా సింగపూర్ వాళ్ళు 11,50,000 షేర్స్ దగ్గరగా మీన్స్ 0.52% దగ్గరగా వాటాని 399 రూపీస్ పర్ షేర్ లో అక్వైర్ చేసినట్లయితే అప్డేట్ కనిపిస్తుంది. నెక్స్ట్ సుబెక్స్ గురించి మాట్లాడుకోవాలి. సుబెక్స్ వాళ్ళు జియో ప్లాట్ఫామ్ వాళ్ళతో పార్ట్నర్షిప్ ని ఏర్పరచుకున్నారని, ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా నియర్ టు $200 million వర్త్ చేసే నెట్వర్క్ టెక్నాలజీని జియో వాళ్ళకి సెల్ చేస్తున్నారని, అండ్ ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా జియో వాళ్ళు సుబెక్స్ వాళ్ళకి సంబంధించిన హైపర్సెన్స్ టెక్నాలజీని యూజ్ చేసుకొని వాళ్ళ 5G ప్రొడక్ట్ లైన్ ని డెవలప్ చేసుకుంటారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో రీసెంట్ టైమ్స్ లో జియో వాళ్ళు అందరికంటే ఎక్కువగా ఈవెన్ భారతీ ఎయిర్టెల్ వాళ్ళకంటే 2 times ఎక్కువగా 5G స్పెక్ట్రమ్ ని కొన్నారు. అండ్ ఈ 5G స్పెక్ట్రమ్ రిలేటెడ్ గా ఉన్న ప్రొడక్ట్ లైన్ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు సుబెక్స్ వాళ్ళకి సంబంధించిన ఈ హైపర్సెన్స్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకొని 5G ప్రొడక్ట్ లైన్ రిలేటెడ్ డెవలప్మెంట్ చేస్తారు. అండ్ ఇది సుబెక్స్ వాళ్ళకి సంబంధించిన ఒక బిగ్ డీల్ అవుతూ ఉండడం స్టాక్ ఇన్ట్రాడే సెషన్స్ లో ఇంతలా పాజిటివ్ గా మూవ్ అవుతుంది. నెక్స్ట్ August 5th ఎక్స్ డేట్ గా ఉంటున్న ఇంపార్టెంట్ కార్పొరేట్ యాక్షన్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ వాళ్ళ డివిడెండ్ అండ్ బిగ్ డివిడెండ్ సెన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్ గా ప్రకటించారు కదా, 193 రూపీస్ పర్ షేర్. ఇది ఒక స్పెషల్ డివిడెండ్. సో అది 5th August ఎక్స్ డేట్ కి అయితే వెళ్ళబోతుంది. మీన్స్ ఎవరెవరైతే 5th August అంతకంటే ముందు ఈ షేర్స్ ని కొనుంటారో వాళ్ళు కార్పొరేట్ యాక్షన్ కి ఎలిజిబుల్ అవుతారు. దీంతో పాటు రైట్స్ ఇష్యూస్ అండ్ ఇతర డివిడెండ్ రిలేటెడ్ గా అప్డేట్స్ మీకు స్క్రీన్ పైన ఉంటాయి. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇండస్ టవర్ నెంబర్స్ ని గమనించండి. రెవెన్యూస్ లో క్వార్టర్ కంపారిజన్ లో కొంత డ్రాప్ కనిపిస్తుంది. బట్ మార్జిన్స్ లో గమనించండి, వెరీ సిగ్నిఫికెంట్ ఫాల్. లాస్ట్ టైం 57% అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ టైం 52% దగ్గరగా ఉన్న మార్జిన్స్ ప్రెసెంట్ 33%కి డ్రాప్ అవుతున్నాయి. అండ్ ప్రాఫిటబిలిటీ కూడా ఒక బిగ్ వేలో ఇంపాక్ట్ అవుతుంది. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళు 1,200 crore దగ్గరగా వీళ్ళకి ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు రావాలో అవి వస్తాయా రావా అని ఒక డౌట్ లో ప్రావిజనింగ్ చేశారని చెప్తున్నారు. అండ్ మనందరికీ తెలుసు ఇండస్ టవర్ వాళ్ళకి వడాఫోన్ వాళ్ళు భారీ మొత్తంలో రీపేమెంట్ చేయాల్సి ఉంది. కాబట్టి వీళ్ళు తీసుకుంటున్న ఈ ప్రావిజనింగ్ వడాఫోన్ ఐడియా వాళ్ళు రిలేటెడ్ గానే అలా వీళ్ళు తీసుకుంటున్న ప్రావిజనింగ్ కారణంగా మనకు ఓవరాల్ ప్రాఫిటబిలిటీ ఇంతలా ఇంపాక్ట్ అవుతూ ఉంది. అండ్ ఇది కూడా గుర్తుంచుకోవాలి, వడాఫోన్ ఐడియా వాళ్ళు రీపే చేస్తారా లేదా అని ఒక డౌట్ ఉంది కాబట్టి ప్రావిజనింగ్ తీసుకున్నారు. అండ్ ఇలా తీసుకున్నారు కాబట్టి ప్రాఫిటబిలిటీ ఇంత సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ అయింది. ఇఫ్ అప్కమింగ్ డేస్ లో వడాఫోన్ ఐడియా ఎట్ ఎనీవే సస్టైన్ అవ్వడానికి ప్రయత్నిస్తూ సస్టైన్ అవుతూ ప్రాఫిటబుల్ గా మారే ప్రయత్నం జరుగుతుంటే అలా జరగడం ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ లో అయితే అవుట్ ఆఫ్ ద బాక్సే. బికాస్ వాళ్ళకున్న డెట్ కి ప్రెసెంట్ వాళ్ళు చేస్తున్న బిజినెస్ కి ఎక్కడా మ్యాచ్ లేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ వడాఫోన్ ఐడియా వాళ్ళు ఏమాత్రం రికవరీ జోన్లోకి వెళ్ళి గ్రో అవడానికి ప్రయత్నిస్తున్నా ప్యారలల్ గా ది ఇండస్ టవర్ ని కూడా పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. కాబట్టే వడాఫోన్ ఐడియా రిలేటెడ్గా అప్డేట్స్ వస్తున్న ప్రతిసారి ఇండస్ టవర్స్ రిలేటెడ్గా నేమ్ వినిపిస్తూ ఉంటుంది. అండ్ వడాఫోన్ ఐడియా వాళ్ళకి లోన్స్ ఇచ్చిన బ్యాంక్ నేమ్స్ కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ అదాని గ్రీన్ ఎనర్జీ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవి కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే అబోనే నెంబర్స్ వస్తున్నాయి. బట్ స్టాక్ అయితే డౌన్ అయింది. ఇక్కడ ఓవరాల్ నెంబర్స్ని మనం గమనిస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ క్వార్టర్లో డౌన్ అవుతున్నట్లు, నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్లో డౌన్ అవుతున్నట్లు కొన్ని నెగిటివ్ మార్క్స్ మనకు కనిపిస్తున్నా ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని అయితే బీట్ చేస్తున్నాయి. అండ్ పర్టికులర్గా వీళ్ళు రిజల్ట్స్తో పాటు మెన్షన్ చేస్తున్నది 390 మెగావాట్ హైబ్రిడ్ సోలార్ అండ్ విండ్ పవర్ ప్రాజెక్ట్ని ఇండియాలోనే ఫస్ట్ టైం వీళ్ళు కమిషన్ చేస్తున్నారని, అండ్ సేల్ ఆఫ్ ఎనర్జీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో నియర్ టు 73% దగ్గరగా ఇంప్రూవ్ అవుతుందని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ దీపక్ నైట్రేట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్లో బెటర్గానే కనిపిస్తున్నా ఆపరేటింగ్ సైడ్ అండ్ పర్టికులర్గా మార్జిన్ సైడ్
లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 29.6% మార్జిన్స్ని మెయింటైన్ చేస్తుంటే ఈసారి 17% మార్జిన్స్కి డ్రాప్ అయ్యారు. నియర్లీ 12% దగ్గరగా మార్జిన్స్లో ఫాల్ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా 23% దగ్గరగా ఇయర్ కంపారిజన్లో డౌన్ అవుతూ ఉండడం ఓవరాల్ నెంబర్స్ని మనకి వీక్ సైడే రిప్రజెంట్ చేస్తుంది. పర్టికులర్లీ వీళ్ళ ఫినోలిక్స్ అండ్ అడ్వాన్స్డ్ ఇంటర్మీడియట్ సెగ్మెంట్లో రెవెన్యూలో బెటర్మెంట్ కనిపిస్తున్న మార్జిన్స్ అండ్ ఎబిటా సైడ్ మనకి ఫాల్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ రిలేటెడ్గా ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది కదా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో, దాని రిలేటెడ్గా 47 crore దగ్గరగా ఇనిషియల్ లాస్ని బుక్ చేస్తున్నట్లు వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఇది ఇనిషియల్ లాస్, ఫైనల్ లాస్ కాదు. అండ్ ఇన్ ఫైనల్ ఇంకా పెరగచ్చు ఆర్ ఇదే మాక్సిమం లాస్ కూడా అవ్వచ్చు. ఓవరాల్ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. బట్ వీళ్ళు ఏ క్వార్టర్ కి సంబంధించిన నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారో ఆ టైమ్స్ లో రా మెటీరియల్ కాస్ట్ కూడా ఎలివేటెడ్ గానే ఉంది. కాబట్టి మార్కెట్ లో ఆల్రెడీ మార్జిన్ రిలేటెడ్ గా ప్రెషర్ ఉంటుందని ఎస్టిమేట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేను నిన్నటి వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు రీసెంట్ డేస్లో మనకి ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర లో ఫామ్ అవుతుంటే అది కూడా మనం ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లానే భావిస్తాం. అలా చూస్తే 17,270 బ్రేక్ అయి డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు నెక్స్ట్ 17,220 కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లా మనం ఇంట్రాడే బేసిస్ లో చూడాల్సి ఉంటుంది. పర్టికులర్లీ ఇవాల్టి సెషన్ లాస్ట్ సెషన్ ని మీరు గమనించారంటే నిఫ్టీ ఓ 200 పాయింట్ జోన్ లో డౌన్ సైడ్ 17,220 అరౌండ్, అప్ సైడ్ 17,380 390 అరౌండ్ ఈ లెస్ దాన్ 200 పాయింట్ జోన్ లోని మల్టిపుల్ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవుతూ ప్రైస్ యాక్షన్ చూపిస్తుంది. కాబట్టి ఇలా రేంజ్ బౌండ్ యాక్టివిటీ ఉంటున్నప్పుడు ఇంట్రాడే బేసిస్ లో లెవెల్స్ కొంత నియర్ గానే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వెళ్తుంటే ఇమీడియట్ గా 17,440 అండ్ ఆ అబౌవ్ 17,550. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 37,880 అండ్ ఆ బిలో 37,660. ఇవాళ కూడా ఓపెనింగ్ నుంచి వస్తున్న ఫాలో నిన్నటి సపోర్ట్ ఏరియా దగ్గర నుంచి నియర్ టు లెవెల్ దగ్గర నుంచి రికవరీ మనకి మార్కెట్లో కనిపించింది. కాబట్టి అది ఇంపార్టెంట్ సపోర్ట్గా అండ్ టాప్ సైడ్ 38,160ని రెసిస్టెన్స్గా మనం గమనించవచ్చు. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్లో ఉన్న డేటాని గమనిస్తూ ఉంటే నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నట్లే 17,000 to 17,800 ఒక సేఫ్ జోన్లా గమనించవచ్చు. బట్ 17,500 దగ్గర కాల్స్లోను అండ్ ఈవెన్ పుట్స్లో కూడా బిల్డ్ అవుతున్న డేటా ప్రకారం అప్కమింగ్ టైమ్స్లో మార్కెట్ 17,500 ప్లస్ ఆర్ మైనస్ 200 పాయింట్ రేంజ్లో మూవ్ అవుతుందని ఇలా మీన్స్ 17,500 కంటే 200 పాయింట్ ఆర్ 250 పాయింట్ అప్ సైడ్, 17,500 కంటే 200 పాయింట్ డౌన్ సైడ్ ఉంటుందని ఇలా అక్కడ ఫామ్ అవుతున్న స్ట్రాడిల్ని బట్టి మీన్స్ కాల్ అలాగే పుట్ సైడ్ బిల్డ్ అవుతున్న హ్యూజ్ ఓఏ యాక్టివిటీని బట్టి మంత్లీ యాక్టివిటీని బట్టి మనకు అర్థమవుతుంది. బట్ ఓవరాల్ ఒక రేంజ్లా చూడాలనుకుంటే ఫర్ ద సేఫ్ సైడ్ 17,000 to 17,800ని గమనించవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.